సో మనసుకున్న లక్షణం ఏమిటి? ఆ పూర్వచింతన విషయాల్లో మునిగి తేలుతూ ఉంటుంది. ఇందులో మనిషికి క్రమక్రమంగా స్మృతి హరిస్తుంది. అంటే ఏమిటి? అసలు నేనెవడనేటువంటి జ్ఞానం పోతుంది. 24 గంటలు వాడు ఎక్కడ దొరుకుతాడో వాడిని వేసేద్దామనే ఆలోచనలోనే ఉంటుంది. అప్పుడు ఏమైంది? స్మృతి పోతుంది. అది మరి ఇది చెప్తారు కదా, స్మృతిభంశ బుద్ధినాశ ప్రణశ్యతి. అంటే ఎప్పుడైతే నీకు నీ యొక్క నిజస్వరూపం గురించినటువంటి ఆలోచన, నీ యొక్క పూర్వజ్ఞానము ఇవన్నీ పోయినాయో, నిన్ను ఆధారంగా నీ ప్రవర్తనను ఆధారం చేస్తున్న బుద్ధి వినశ్యతి, అది నాశనం అయిపోతుంది. ఎప్పుడైతే నీ బుద్ధి పోయిందో నువ్వు దరిద్రుడు అయిపోతావు. వినశ్యతి, అది ఎంత గొప్ప నాశనం నష్టం అంటే అది మాటల్లో చెప్పలేము. అర్థమైందా? ఇది జరుగుతోంది. ఇక్కడ చెప్తున్న దానిలో ఇంత రహస్యం ఉంది. ఒక్క మాటలో ఆయన చెప్పుకుని వెళ్ళిపోయాడు. ఇది వినగానే అర్థమైపోతుందా మనకి? ఏనా? అందుకని ఇంత టైం తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, రైట్. తర్వాత స్మృతి హరిస్తుంది. దాని పూర్వ విస్మృతి కలుగుతుంది. అంటే నువ్వు ఎవరైతే తప్పు చేశాడని కోపం చేసుకుంటున్నావో వాడు కొన్ని చేసిన మంచి పనులు కూడా ఉన్నాయి కదా. సో ఇక్కడ ఏం జరిగింది? దోచుకున్నారు అని చెప్పాను ఇందాక నీకు. కానీ వాళ్ళు సేవ కూడా చేశారు. మేమేం చేసాం? ఆ సేవను గుర్తుపెట్టుకుని వాడు చేసి నీ తప్పుడు పనులని క్షమించి వదిలేసాం. సరే, వాళ్ళు శిల వేసుకుని లేచి మళ్ళీ మోసం చేస్తున్నారు, అది వేరే సంగతి, వదిలేద్దాం. కానీ చేయవలసిన పని ఏంటి? పూర్వం జరిగినటువంటి వాటిని పూర్వాపరాల విస్మృతి. అంటే వాడు ఆ మంచి పని చేశాడనేది గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు వాడి యందు ఆ ద్వేషం నీకు తగ్గుతుంది. అవునా కదా? అంటే అటువంటి చెడ్డ పనులు చేసిన వాడిలో కూడా మంచిని మనం చూడటం అలవాటు చేసుకోవాలి. ఆ మంచిని గుర్తుపెట్టుకుని చేసిన చెడును వదిలేద్దాం. వాడి కర్మలోకి వాడు అనుభవిస్తాడు, నువ్వేం చేయక్కర్లా. పాలకుడు వేరే ఉన్నాడు. అది తర్వాత దేవతాది శరీరాలలో ఈ విషయాలను గురించిన అభినివేశం, తల్లీనత ఉంటుంది. అంటే దేవతా స్వరూపాలకు వెళ్ళిన తర్వాత ఇటువంటి లక్షణాలు వాళ్ళకు కూడా ఉంటాయి, కానీ అవి ఊరికి అట్లా కనపడిపోతూ ఉంటాయి. అంటే మనలాగా ఆవేశం పడిపోవడం అది ఉండదు. పూర్తిగా లేదని అనడానికి వీల్లేదు. రాక్షసులు లేకపోతే పరమాత్మ దగ్గర వరాలు పొందిన వాళ్ళు ఇంద్రలోకానికి వెళ్ళి దేవతలందరినీ పడేసి కొట్టడం మొదలెట్టారు. ఏమండి? ఎందుకంటే దౌర్జన్యమే కదా. ప్రపంచం అంతా దేని మీద నడుస్తుంది? దౌర్జన్యం మీద నడుస్తుంది. సో ఆ దౌర్జన్యం చేసినప్పుడు ఏమవుతుంది? వీళ్ళకి బాధ కలుగుతుంది. చూసా వాడిని గెలవలేదు. మూకుమ్మడి బలం, అందరికీ గుమ్మగుమ్మానికి వెళ్ళి దొంగతనం జరిగిందని చెప్పడం రావటం. ఓకే, సో అందరూ ఎగ్నెస్ట్ అయిపోయారు, కొడతానికి వస్తున్నారు. ఇప్పుడు ఏమిటి జరిగింది? మనం ఏం చేయాలి? గమ్మును ఊరుకోవాల్సిందంటే అది పరమాత్మ చెప్తాడు. ఒరే రాజు ఇప్పుడు చాలా బ్రహ్మాండమైనటువంటి ప్రజల్ని మోసం చేసి ఒక మంచి నాయకుడిలాగా ఉన్నాడురా. వాడు దుర్మార్గం బట్టబయలు అవడానికి టైం పడుతుంది. అప్పటి వరకు మీరు ఎక్కడన్నా మూల దాక్కోండి అని చెప్తాడు. అర్థమైందా? ఆ తర్వాత ఒక డిఫెన్స్ ప్లాన్ తయారవుతుంది, రక్షణ కార్యాచరణ. అప్పుడు వేసి అప్పుడు వాడిని నాశనం చేసే పని భగవంతుడు చేస్తాడు. రావణాసురుడిని చంపేయమని చెప్పి అడిగితే రావణాసురుడి కోసం వెంటనే రాలా. ఎంత ప్లాన్ జరిగింది. సాక్షాత్ ఆయన వచ్చి దశరథుడికి పుడితే కానీ పని మొదలు కాల. ఆయన ఒకడు వచ్చాడా? ఆయనతో పాటు ఆదిశేషుని తెచ్చుకున్నాడు. తర్వాత ఆయన దీన్ని తీసుకొచ్చినాడు, చక్రాన్ని. ఇవి వాళ్ళ రూపాలుగా. అర్థమైందన్న? సో ఇన్ని జరిగితే కానీ జరగదు. అందువల్ల నేను మనవి చేసేది ఏంటంటే, ఎవరైనా మనకి ముఖ్యంగా నమ్మక ద్రోహం చేసినప్పుడు ఊరుకో. బాధ కలిగిన మనసులో ఊరుకో. వాడి కర్మ వాడు అనుభవిస్తాడు. నువ్వు ఇది చేశావని ఎక్కువగా వెడితే ఏమవుతుందంటే వాడు ఇంకో 10 మందిని తీసుకొచ్చి నువ్వే దుర్మార్గుడు అని రుజువు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు జరుగుతుంది అది ప్రపంచం అంతా. ఎవడన్నా నిజం మాట్లాడితే తెల్లారెప్పుడు వాడిని పొడి చేసే పని జరుగుతుంది. అవునా కాదురా? మొత్తం అంతా. సో ఇది పరిస్థితి. ఓకే, జీవులలో ఆ జ్ఞాపకాలు ఉండవు. అంటే ఏమిటి? వాళ్ళకి ఆ
వీటి జ్ఞానం పూర్వజ్ఞానం అది ఉంది కాబట్టి అని అనుకుని వదిలేసి ఇదిపోతారు. నువ్వు మళ్ళీ పూజ చేయంగానే నీకు వరాలు ఇవ్వటం మొదలెడతారు. ఉంది లోపల, నువ్వు దుర్మార్గుడు అనే జ్ఞానం ఉంది. కానీ శివుడికి తెలియదా అండి రావణాసురుడు దుర్మార్గుడని? మరి వాడు చచ్చేటట్టు చేశాడు, ప్రాణం పోయేటట్టుగా తపస్సు చేశాడు, ప్రత్యక్షమయ్యాడు. ఇవ్వాల్సిందే, చేసిన తపస్సుకు ఫలితం ఇవ్వాల్సిందే. అయితే మరి వాడు పాపాలు కూడా చేశాడు, పాపం వాడు అనుభవిస్తాడు, నీకు అనవసరం. అంటే పాపాన్ని పాపంగాను పుణ్యంగా చూడగలిగిన శక్తి దేవతలకు ఉంటుంది. పరమాత్మకు అసలు ఏదీ లేదు. అర్థమైందా? ఏది జరిగినా పరమాత్మ ఈ దేవతల రూపంలో చేస్తాడు. ఆకారం లేని పరమాత్మ ఎప్పుడన్నా వచ్చి కొట్టాడు ఎవరినన్నా? ఆలోచించండి. రాముడు రూపమో కృష్ణుడి రూపమో ఇంకో రూపమో ఎత్తుకుని ఆ అవతారంలో వచ్చి కొట్టాడు, అంతేగాని మామూలుగా చేయలే. సో ఇక్కడ ఏమిటంటే, అయితే జీవులకి ఈ జ్ఞాపకాలు ఉండవు. అంటే కిందటి జన్మలో మనం ఏం చేసాం మంచి పనులు, వాడేం మంచి పనులు చేశాడు, ఇవి మనకి ఈ శరీరంలోకి రాగానే పోయినాయి. పూర్వజన్మ స్మృతి లేదు. అందుకే మీకు చెప్పాను, తల్లి కడుపులో ఉన్నప్పుడు మాత్రమే నీకు ఆ జ్ఞానం ఉంది. ఒకసారి తల్లి కడుపులోంచి నువ్వు బయట భూమి మీద పడగానే ఆ పూర్వజన్మ స్మృతి పరమాత్మతో సంబంధం కట్ అయిపోయింది. అందువల్ల నీకేం తెలియదు. దేవతలుగా ఉన్న వాళ్ళకి ఉంటుంది, ఎందుకని వాళ్ళు ఇంత తొందరగా జన్మలు ఎత్తడం అది ఉండదు కాబట్టి. తేడా అర్థమవుతుంది కదా? అది నువ్వు దేవతల స్వరూపానికి చేరగలిగినంతగా తపస్సు చేసి మారితే నువ్వు కూడా అలా అయిపోతావు. అది లేనంత వరకు నువ్వు మామూలుగా ఇవన్నీ పడుతులు వేస్తూ ఉండాల్సింది. ఓకేనా? తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు అసలు రహస్యం. ఏదో కారణంగా శరీరాన్ని మరిచిపోవడమే మృత్యువు. అంతే. అంటే చూడండి, దీన్ని పాజిటివ్గా తీసుకోవచ్చు, నెగిటివ్గా తీసుకోవచ్చు. ఎట్లా? యోగ మార్గంలోకి వెళ్ళిపోయి బాగా విపరీతంగా రోజుకు 3 సార్లు చేసి మా కనకయ్యలాగా ఏంటి బాగా చేసావనుకో, అప్పుడు ఏమవుతుంది? ఈ శరీరాన్ని మర్చిపోతాడు వాడు. ఈ శరీరం నేననే భావన పోతుంది. అప్పుడు ఏమవుతుంది? వాడు ఇలా ఎదురుకుండా కనపడుతూ ఉన్న ప్రపంచానికి వాడు చనిపోయిన వాడితో సమానం. అవునా కాదా? అవ్వ కూడా నేను గుర్తుపట్టదు, పేరుకుంటాడంతే. అదొక రకమైన ముచ్చు. రెండోది, అసలు నువ్వు మానవ జన్మకి వచ్చాననే జ్ఞానమే లేదు నీకు. ఏం వస్తే అది చేస్తూ ఎడుతున్నావు. అప్పుడు నువ్వు ఈ శరీరం, మానవ శరీరం ధరించిన నువ్వు మానవుడిగా బతుకున్నట్టే చచ్చిపోయినట్ట. అర్థం కాలే? ప్రశ్న అర్థం కాలే? అర్థం కాలే? ఏమిటిది? మానవుడిగా బతుకున్నట్ట పోయినట్ట. పాపిష్టి పనుల్లోనే ఇరుక్కుపోయావురా, నువ్వేం చేస్తున్నావో తెలియట్లేదు. అప్పుడు నువ్వు ఈ మానవ శరీరంలో ఉన్నట్ట చనిపోయినట్ట. అది. సో ఈ మృత్యు అనేది 2 రకాలుగా తీసుకోవాలి. అత్యంత ఉత్తమమైన పనులు చేసుకుంటూ అసలు శరీర ధ్యాస లేకుండా రామకృష్ణ పరమహంస వీళ్ళలాగా నువ్వు మారిపోయి నువ్వు ఉన్నానుకో, అప్పుడు నువ్వు ప్రపంచానికి మరణించావు. ఇప్పుడు మన గురువుగారు చెప్పింది కూడా అదే. ఈ యోగం నేర్చుకోవడం అంటే ప్రపంచానికి మరణించు, పరమార్థానికి జీవించు. ఒక రకమైన మృత్యు ఇది. రెండోది, ఆ పాప పనిలోనే ఇరుక్కుపోయావు పూర్తిగా. సో నువ్వు మామూలుగా చనిపోవడమే సరిపోదు, ఎవడో ఒకటి చంపేయడమే ఏదో ఒకటి సరిపోదు. ఎలా పెద్ద రౌడీ అనుకునే 4 మర్డర్లు చేస్తాడు, తర్వాత 5గురు కలిసి వీడినే మనం పొడి చేస్తారు. అవును, జరుగుతుందా లేదా? అంతే. సో ఆ విధంగా కూడా జరగచ్చు. రైట్.